నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. నాగర్ కర్నూల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఇటు వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు, అంతేకాకుండా యాదాద్రి, భువనగిరి, ఇటు భూపాలపల్లి జిల్లాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా నార్త్, ఈస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఉండపోత వర్షం ఇటు హైదరాబాద్ లో కురుస్తుంది. ఎక్కడికక్కడ నాలాల్లో నీళ్లు కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇటు జూబ్లీహిల్స్ తో పాటు బంజారాహిల్స్, అత్తాపూర్, అంతేకాకుండా లంగరౌజు, మెహదీపట్నం, ఇటు సికింద్రాబాద్ తో పాటు ముషీరాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. దాదాపు 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను కూడా ఇటు కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అటు డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తెచ్చుకున్నటువంటి నాలాల కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు కూడా పొంగేటువంటి అవకాశాల నేపథ్యంలో వాహనదారులు కూడా చూసుకుని వెళ్లాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్నట్టు ఎక్కడికక్కడ కళ్ళాల్లో కూడా పెద్ద ఎత్తున వరి ధాన్యం అనేది ఉండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ తడిసిన ధాన్యంతో రైతులు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాయి మాధవి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జార్ఖండ్, విదర్భ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. నాగర్ కర్నూల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.